వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా చింతపల్లి గుద్దుపాకల గ్రామం చిట్రాలగొప్ప సెంటర్ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ ప్రాంత వాసులు, అర్చకులు జనకాని కొండబాబు, గ్రామ పెద్దలు బోగడు వెంకటేశ్వర్లు, గమ్మెలి అబ్బాయి నాయుడు వివరణ ఎంతో ఇష్టమైన దేవత నూకాంబిక అమ్మవారిగా వెలిసిన అనంతరం అంగరంగ వైభవంగా నిర్వహించిన చివరి రోజు ఊరేగింపుగా చేస్తామని ఈ ప్రాంతవాసులు, గ్రామ కమిటీ పెద్దలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్బాయి నాయుడు అండి. మా గొంతుపాకల గ్రామం అలాగే చిట్రలగొప్పు మెయిన్ రోడ్డుకి ఆనుకొని మా గొంతుపాకలు నూకంబిక అమ్మవారు పొలిమేరల్లో మరి వెలిసింది అమ్మవారు. మరి మా గ్రామస్తులంతా ఏకదాటిగా మరి అమ్మవారి గతంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి కొత్త అమావాస్య నాడు మరి అమ్మవారు జాతర అతి వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి అనేక మంది ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థంలో ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది హాజరవుతూ ఉంటారు. మరి ఈ తల్లి గొప్పతనం ఏంటంటే మనం అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మరి ఆ ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం కావున అప్పటి నుంచి తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాం చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఈ నూకంబిక అమ్మవారి ఆలయం ఇది ఒకటే ఉంది. అలాగే మనకు అనకాపల్లిలో నూకంబిక అమ్మవారు ఉన్నారు, అలాగే కేడిపేటలో నూకంబిక అమ్మవారు ఉన్నారు. వాటి తర్వాత మా గొంతుపాకలు వెలిసినటువంటి నూకంబిక అమ్మవారు మరి అతి వైభవంగా ఆ రెండు అనకాపల్లి కేడిపేట తర్వాత ఈ గొంతుపాకల్లో ఈ నూకంబిక అమ్మవారు జాతర అతి వైభవంగా జరుగుతుంది. అనేక మంది భక్తులు ఈ యొక్క ఉత్సవాలకి పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఏడాది 4 రోజులు అమ్మవారు ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున అమ్మవారు ఘటాల్ని మా గొంతుపాకల్లో ఇంటింటికి అమ్మవారి ఘటాల్ని తీర్పించి చివరికి పొలిమేరల్లో వచ్చి అమ్మవారి యొక్క ఆలయం దగ్గర ఆ ఘటాలను ఇచ్చేసి ఇక్కడ ఆచార ప్రకారంగా అమ్మవారికి మరి మేకపోతు మరి బలి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు బలి ఇచ్చిన తర్వాత మరి ఆలయ తలుపుల్ని ఒకరోజు మోయడం జరుగుతుంది. తదనంతరం కొత్త సంవత్సరం రోజు మళ్ళీ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని తీసుకొని కొత్త సంవత్సరం జరుపుకుంటాం. మరి ఆ రోజు ఆ బలి ఇచ్చిన రోజు ఏం చేస్తామంటే ఆ రక్తంలోని మాకున్నటువంటి విత్తనాల్ని వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు బాగా పండాలని ఒక ఇదితో వేస్తాం. దాన్ని పట్టుకెళ్ళి మా యొక్క ఛానల్లోని మా గ్రామస్తులకి అందరికీ మా పూజారి అయినటువంటి చిన్నకొండలరావు గారు అలాగే అయ్యప్ప స్వామి వీళ్ళు మాకు ఇస్తారు. అంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇంతటితో ధన్యవాదాలు.